హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని జీకే బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: జూలై 2025 చివరిలో న్యూఢిల్లీలో జరిగిన వాటాదారుల సమావేశంలో సంచార్ సాథీ యాప్ యొక్క విస్తరించిన బహుభాషా వెర్షన్ను ఎవరు ప్రారంభించారు? జవాబు: జ్యోతిరాదిత్య సింధియా, కమ్యూనికేషన్స్ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి గోవా ప్రారంభించిన చొరవ పేరు ఏమిటి? జవాబు: హర్ ఘర్ ఫైబర్. నెక్స్ట్ క్వశ్చన్: జూలై 2025లో 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ప్రపంచ రికార్డును ఎవరు బద్దలు కొట్టారు? జవాబు: లియోస్ మార్తాండ్. నెక్స్ట్ క్వశ్చన్: ఏ చిత్రం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో క్యాలెండర్ సంవత్సరం 2023లో ధృవీకరించబడిన చిత్రాలకు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది? జవాబు: 12th ఫెయిల్. నెక్స్ట్ క్వశ్చన్: హ్యాష్ట్యాగ్ సెబీ వర్సెస్ స్కామ్ ప్రచారం యొక్క ప్రధాన లక్ష్యాన్ని క్రింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది? జవాబు: సెక్యులారిటీలో మార్కెట్లో ఆర్థిక మోసాలను గుర్తించడం మరియు నివారించడంపై పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల భారత నావికాదళం మనీలాకు చేసిన పోర్ట్ కాల్లో భాగంగా ఫిలిప్పీన్స్తో సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఏ 3 నౌకలు పాల్గొన్నాయి? జవాబు: ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ కిల్తాస్, ఐఎన్ఎస్ శక్తి. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల కోల్కతాలో భారత నౌకాదళానికి అందజేసిన 3వ నీలగిరి క్లాస్ ప్రాజెక్ట్ 17A యుద్ధ నౌక పేరు ఏమిటి? జవాబు: ఐఎన్ఎస్ హిమగిరి. నెక్స్ట్ క్వశ్చన్: ఏప్రిల్-జూన్ 2025 సంవత్సరానికి భారతదేశ ఆర్థిక లోటు పూర్తి సంవత్సర లక్ష్యంలో ఎంత శాతంగా ఉంది? జవాబు: 17.9%. నెక్స్ట్ క్వశ్చన్: 2027లో 8వ కామన్వెల్త్ యూత్ గేమ్స్ను ఏ దేశం నిర్వహిస్తుంది? జవాబు: మాల్టా. నెక్స్ట్ క్వశ్చన్: 2025లో భారత కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు: లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్ జూలై 2025 చివరిలో బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్: జూలై 2025లో గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ICGSATILను ఘనంగా ప్రారంభించింది. ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద భారత్ కోస్ట్ గార్డ్ కోసం నిర్మించిన 8 స్వదేశీయంగా రూపొందించిన ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ సిరీస్లో 6వది. ఈ ప్రయోగ కార్యక్రమం ఏ భారతీయ నగరంలో జరిగింది? జవాబు: వాస్కోడగామా, గోవా. నెక్స్ట్ క్వశ్చన్: MS ధోని ఇటీవల ఏ డిజిటల్ బీమా కంపెనీతో బ్రాండ్ అంబాసిడర్గా మరియు వ్యూహాత్మక పెట్టుబడిదారుడిగా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు? జవాబు: ఎకో. నెక్స్ట్ క్వశ్చన్: ఫైనాన్షియల్ ఇయర్ 2021 మరియు ఫైనాన్షియల్ ఇయర్ 2025 మధ్య తక్కువ బ్యాంక్ బ్యాలెన్స్కు అత్యధిక జరిమానా వసూలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది? జవాబు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల 97 సంవత్సరాల వయసులో మరణించిన రాష్ట్ర సేవికా సమితి మాజీ చీఫ్ ఎవరు? జవాబు: ప్రమీలా తైమేతే. నెక్స్ట్ క్వశ్చన్: భారతీయ అవయవదాన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? జవాబు: ఆగస్టు 3. నెక్స్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ ట్రాఫిక్ లైట్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జవాబు: ఆగస్టు 5. నెక్స్ట్ క్వశ్చన్: జూలై 2025లో క్వీన్స్లాండ్ నుండి తొలి టెస్ట్ ఫ్లైట్ సమయంలో అంతరిక్షంలోకి చేరుకోవడానికి ప్రయత్నించి లిఫ్ట్ ఆఫ్ అయిన 14 సెకన్ల తర్వాత కూలిపోయిన మొదటిసారిగా ఆస్ట్రేలియా రూపొందించిన మరియు తయారు చేసిన ఆర్బిటల్ రాకెట్ పేరు ఏమిటి? జవాబు: ఏరిస్. నెక్స్ట్ క్వశ్చన్: ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆవిష్కరణలు మరియు స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి DPIIT
ఇటీవల ఏ ఆరోగ్య సంరక్షణ సంస్థతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? జవాబు: రోచ్ ఇండియా, జూలై నెలలో. నెక్స్ట్ క్వశ్చన్: 2025లో భారత పురుష జాతీయ ఫుట్బాల్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు: ఖలీద్ జమీల్. నెక్స్ట్ క్వశ్చన్: 2025లో మనపురం ఫైనాన్స్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు: దీపక్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్: ప్రభుత్వ ఉద్యోగుల కోసం అధికారిక సెబాటికల్ లీవ్ పథకాన్ని ప్రారంభించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? జవాబు: సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్: ఫిబ్రవరి 2026లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? జవాబు: భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్: సరసమైన గృహ నిర్మాణం మరియు ప్రాప్టెక్ రంగాలలో ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడానికి హెచ్డిఎఫ్సి క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్తో ఏ ప్రభుత్వ శాఖ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? జవాబు: పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? జవాబు: శశి ప్రకాష్ గోయల్. నెక్స్ట్ క్వశ్చన్: ఆగస్టు 1, 2025 నాటికి భారత నావికాదళంలో వైస్ చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ పదవిలో ఎవరు ఉన్నారు? జవాబు: వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.